ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, అంత ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాము. నేనైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అనేది పెట్టేసాను ఫ్రెండ్స్. ఇందులో మనకు టేస్ట్కి నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ నేనైతే కొంచెం వేసుకుంటున్నాను జీలకర్ర, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా నేను ఇలాగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను. నేను ఇలా కలిపి పక్కన పెట్టేసుకుంటాను. వాటర్ అనేది డిప్ చేసుకుని కవర్కి ఇప్పుడైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుని, ఆయిల్ అయితే హీట్ ఎక్కింటే ఇవ్వండి నేను ఇలా వడలాగా చేసేసుకొని ఇంతకుముందు అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద చేసేసుకుంటున్నాను. ఇదైతే గోల్డెన్ కలర్లో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు మామూలుగా పెసరట్టు చేసుకుంటాం కదా, అందులో ఉన్న బెనిఫిట్స్. మీ పిల్లలకైతే హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడైతే కుదిరింది. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. మీ పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కెచప్తో తినచ్చు, లేకుంటే ఉత్తవైనా తినచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. మేమైతే ఇలాగే తినేస్తాము. ఓకేనా, ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుంటాను. అలాగే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా అలాగే చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఈ చిన్న వీడియో మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.